హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్, ఈ సెషన్లో మనం సెప్టెంబర్ 13th రోజు జరిగినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. అయితే నెంబర్ సిస్టంలో భాగంగా ఇది థర్డ్ పేపర్ అన్నమాట. అయితే మై డియర్ టీచర్, ఈరోజు నేను ఇచ్చినటువంటి ఈ కాన్సెప్ట్లో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు కాన్సెప్టబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఈ పేపర్ని కనుక మనం సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మనకు రాబోయే టెట్ మరియు డిఎస్సిలో 1 లేదా 2 మార్కులు మీరు గెయిన్ చేస్తారు తప్పనిసరిగా. ఎందుకంటే ఈ పేపర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా పూర్తి వీడియోని చూడండి, మీరు ఒక మార్క్ అయితే తప్పకుండా సాధిస్తారు. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ ఎగ్జామ్స్ రాసుకోండి. టాప్ 30 రిజల్ట్స్ మరియు ఆ టాప్ 30లో మీరు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు రిజల్ట్స్ అక్కడ అనౌన్స్ చేయబడతాయి. అండ్ అదేవిధంగా మరి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అందించడం జరుగుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అసలు అంటే, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ 60కు గల మొత్తం కారణాంకాల సంఖ్య, ఇది మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఓకేనా, మరి కారణాంకాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్న గతంలో కూడా చాలాసార్లు రావడం జరిగింది ఇలాంటి మేడం. సో 60కి గల కారణాంకాలు అని కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే, 60ని మనం ప్రైమ్ ప్రొడక్ట్ మెథడ్లో రాసుకుంటాం. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఎలా సార్ అంటే 16 ఇలా రాసుకుంటాం, 230 జా, ఆ తర్వాత 215 జా, ఆ తర్వాత 35 జా రాసుకుంటాం. అంటే ఇక్కడ ఏమొచ్చింది సార్ అంటే 2 స్క్వేరు, ఆ తర్వాత 3 పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 పవర్ ఆఫ్ 1 వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి సార్ అంటే కారణాంకాల సంఖ్య, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్, టోటల్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేటటువంటిది అడిగాడు. మనకు ఇక్కడ 8 మోడల్స్ మనం మన యాప్లో చెప్పడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, హార్డ్ ఫ్యాక్టర్స్ బేసిక్ కారణాంకాల సంఖ్య ఎంత, సరి కారణాంకాల సంఖ్య ఎంత, ఆ తర్వాత కారణాంకాల మొత్తం ఎంత, బేసిక్ కారణాంకాల మొత్తం ఎంత, సరి కారణాంకాల మొత్తం ఎంత, ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత, ఇలాంటి ప్రశ్నలు, కారణాంకాల లబ్ధం ఎంత అని 8 మోడల్స్ మీకు యాప్లో మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో ఒక మోడల్ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, ఎప్పుడైతే ప్రధాన కారణాంకాల లబ్ధముగా రాస్తామో అప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఘాతాంకం ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేయండి, 3 ఇక్కడ, దీనికి 1 యాడ్ చేస్తే 2 ఇక్కడ, దీనికి 1 యాడ్ చేస్తే 2 ఇంటూ చేయండి. 3 2 జా 6 అమ్మ, 6 2 జా 12. అప్పుడు దీని యొక్క నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 ఈజ్ 12 ఈజ్ రైట్ ఆన్సర్. సార్ మాకు కరెక్టా కాదా? ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాయమన్నప్పుడు స్పీడ్గా ఇలా రాసుకుంటూ పోతాం. 1,60. యాక్చువల్గా అందరూ ఏం చేస్తారంటే 1లో 60 వస్తుంది, 2లో వస్తుంది, అలా చేయకూడదు సార్. ఇలా ఇంకా కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు. 160లో వస్తుంది, సో 230 వస్తుంది. ఆ తర్వాత 320లో వస్తుంది. ఓకేనా, సో ఇంకా 4 1లో 415 వస్తుంది. ఇంకోటి 610 వస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చాం. 5లో కూడా 5లో వస్తుంది, 5,12లో వస్తుంది. ఓకేనా, 5,12 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 అయ్యాయి సార్. సో ఇలా రాసుకుంటాం ఓకే, కానీ ఇలా రాసే క్రమం కంటే కూడా ఇంకా స్పీడ్గా చేసేది ఏంటంటే ఇది. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి సార్, చాలా ఇంపార్టెంట్. 34a అను సంఖ్య 2 చేత నిశ్శేషముగా భాగించబడును, 5తో భాగించబడిన శేషము 1 వచ్చిన ఏ విలువ ఎంత? 2 చేత భాగించబడుతుందంటే ఏ స్థానంలో ఉండేటటువంటిది ఖచ్చితంగా మనకు ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో ఈవెన్ నెంబర్ ఉండాలి కాబట్టి ఇవి 2 ఆప్షన్లు కావు. తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవి సార్ అంటే 2 మరియు 6. మరి 1ల స్థానంలో 2 ఉండాలంటే ఇది 342 అవుతుంది. 1ల స్థానంలో 6 ఉండాలంటే 346 అవుతుంది. 5 చేత భాగించినప్పుడు శేషం 1 రావాలి అంటే ఇక్కడ శేషం 2 వస్తుంది కదా సార్. 340 డివిజిబుల్ అవుతుంది. అంటే 0 లేదా 5 ఉంటే ఆ సంఖ్య 5 చే నిశ్శేషంగా భాగించబడుతుంది 1ల స్థానంలో. అయితే 0 ఉందనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 342 అంటే 340 అంటే ఇక్కడ 2 శేషంగా మిగులుతుంది. ఇక్కడ 5 మైనస్ చేస్తే 1 శేషంగా మిగులుతుంది. 345 5తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి 6 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. 27q 5 చేత భాగించినప్పుడు 3 శేషము 3 వస్తుందంట. 27qని క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 5 చేత భాగించినప్పుడు మనకు
డివిజిబుల్ బై 5 చేసినప్పుడు శేషం 3 వస్తుంది అంటున్నాడు ఒకటి క్వశ్చన్లో. శేషం 3 వస్తుంది. 2 చేత భాగించినప్పుడు 1 శేషం వచ్చును. అయితే 3 చేత భాగించినప్పుడు వచ్చు శేషం ఎంత? ఇప్పుడు నేనేమంటున్నా, 5 చేత భాగించినప్పుడు శేషం 3 రావడానికి ఛాన్స్ ఎప్పుడెప్పుడు ఉంది? 3 or 8. ఎస్ ఆర్ నో సార్? 3 or 8. ఎందుకు 3 పెట్టుకున్నామంటే 273 అయితే 5 చేత భాగించినప్పుడు ఇక్కడ 0 కంటే 5 ఎక్కువ, 0 కంటే 3 ఎక్కువ, అంతే కదా, శేషం 3 వస్తుంది. ఇక్కడ 5 కంటే 3 ఎక్కువ, ఓకేనా. ఇక్కడ 275 అనేది కంప్లీట్లో భాగించబడి పక్కన 3 మిగులుతుంది, రైట్. ఇక్కడ ఇందులో నెక్స్ట్ కండిషన్ ఏంటి? 2 చేత భాగించినప్పుడు 1 శేషం రావాలి. 2 చేత భాగించబడాలంటే చూడండి, ఇక్కడ 273, 278లలో 2 చేత భాగించినప్పుడు శేషం 0 వస్తుంది 278కి, 1 వచ్చే ఛాన్సే లేదు. కాబట్టి 273 మీ ఆన్సర్. ఓకే, మళ్ళీ కండిషన్ ఇంకా కంటిన్యూషన్ ఉంది. 3 చేత భాగించినప్పుడు వచ్చు శేషం ఎంత అన్నాడు. 273ని 3 చేత భాగించాలంటే ఈ 2 + 7 + 3 ఎంతమ్మా? 12 అవుతుంది. సో 12 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 273 కంప్లీట్గా భాగించబడుతుంది, నిశ్శేషముగా భాగించబడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ 0. యువర్ ఆన్సర్ ఇస్ 0. శేషం 0 వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇది 8th క్లాస్లో మనకు చాలామంది అనుకుంటారు 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి సార్ అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్గా 364 ఉంది, ఇది 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే, అయ్యా 1's ప్లస్ని 2తో ప్రొడక్ట్ చేయండి, వచ్చేది 8, దాన్ని సబ్ట్రాక్షన్ చేయండి, 28 వచ్చింది. మరి ఇది 7తో డివిజిబుల్ అవుతే 364 7తో డివిజిబుల్ అవుతుంది. సింపుల్ ట్రిక్ అమ్మా. అయితే ఇక్కడ క్వశ్చన్లో అలా అడగలేదు, అందరం ఇలాగే నేర్చుకొని వెళ్తాం ఎగ్జామ్కి. 7 యొక్క భాజనీయత సూత్రం మాత్రమే నేర్చుకుంటాం. కానీ అక్కడే అడిగాడంటే 4 అంకెల సంఖ్య సాధారణ రూపం తీసుకొని 7తో భాజనీయత సూత్రాన్ని తయారు చేయండి అన్నాడు. డైరెక్ట్గా 8వ తరగతి పుస్తకాల్లో ఇవి చెయ్యండి అనే దగ్గర ఉంది. మన అకాడమీ బుక్ని చదువుతూ లైన్ టు లైన్ చదువుతూ ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించండి, ఉదాహరణ లెక్కలు, అభ్యాసంలో ఉన్న లెక్కలు ప్రతిదీ కూడా చెప్తున్నాం మన యాప్లో. ఇక్కడ అక్కడి నుంచే వచ్చినటువంటిది ప్రశ్న. మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, మరి ఎలా చేయాలి సార్ వాటికి సంబంధించిందంటే ఒకసారి చూడండి. మనం 3 అంకెలు తీసుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్గా సూత్రం ఎలా రాబట్టాలి? 100 ఇప్పుడు 3 అంకెలకు సంబంధించి అంటే ఎగ్జాంపుల్గా 340, ఇప్పుడు ఇందాక తీసుకున్నాం కదండి 364 తీసుకున్నాం. ఇది 100's ప్లేస్ కాబట్టి 100A, 10's ప్లేస్ 10B, 1ల స్థానం డైరెక్ట్గా C పెట్టండి. ఇక్కడ ఈ 100 అనేటటువంటి దాంట్లో 7 ఎక్కంలో 7 యొక్క గుణిజం ఎక్కడి వరకు వస్తుంది సార్ అంటే మనకు 14 7s 98 వరకు వస్తుంది, అవునా కదా. సో 98 వరకు తర్వాత మిగిలింది ఏంటి సార్ అంటే 2 మాత్రమే శేషం మిగిలింది, అది 2A. ప్లస్ ఇక్కడ 7 1s 7 3 శేషం మిగులుతుంది 3B, ప్లస్ లాస్ట్ కూడా డైరెక్ట్గా పెట్టేసుకుంటాం అంతే. ఇది 3 అంకెలు ఉన్నప్పటి సూత్రం అండి, 2A + 3B + C అనేది. ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఏంటి సార్ అంటే 1000 ఉంటుంది కదా 4 అంకెల సంఖ్య, 1000 + 100B + 10C + D అండి 4 అంకెల సంఖ్యకు. ఇక్కడ 1000లో లాస్ట్కు D ఉన్నది, డైరెక్ట్గా ఇది పెట్టచ్చు ఆన్సర్ మనకు వచ్చిన మ్యాచ్లో. కానీ ఇంకా కొంచెం బెటర్గా చూడడానికి ట్రై చేస్తే ఇక్కడ 7 ఎక్కం 7, ఓకేనా, 7 ఎక్కం 7, 3 మిగిలింది, 3 0 అంటే 7 4 28, 2 మిగిలింది, 7 2 14, ఆడ మిగిలింది 6 కాబట్టి 6Aతో స్టార్ట్ అవుతుంది 4 విషయంలో. 6A ప్లస్ ఇంకా ఇది కామన్ ఇక్కడ 2B + 3C + D, ఇది ఎక్కడుంది చూడండి, 6A + 2B + 3C + D. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ సార్, ఓకేనా. బీ కేర్ఫుల్ అంతే. 5 అంకెలు ఉన్నప్పుడు మీరు ఒకసారి మీకు ఒకవేళ ఈ కాన్సెప్ట్ అర్థమైతే 5 అంకెలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లో మరి 7 యొక్క భాజనీయత సూత్రం మన చాట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. రైట్. సో మీరు కామెంట్ చేయడం వల్ల దాని గురించి మీరు ఆలోచించడం వల్ల మీకు టెట్ మరి డిఎస్సిలో ఉపయోగపడుతుంది అంతే. సార్ ఈ ప్రశ్న చూడండి, 28 యొక్క బేసిక్ కారణాంకాలు మొత్తం కారణాంకాలకు సంబంధించి ఇంకో ప్రశ్న కూడా అడగడం జరిగింది. సార్ 28 యొక్క బేసిక్ కారణాంకాలు అంటే మనం ఏం చేస్తాం జనరల్గా సార్? 1 28 సార్, సింపుల్గా చెప్పొచ్చు చుట్టూ కూడా. 2 14 అండి, 3 ఎక్కలు రాదు, 4000, ఓకేనా, 4000. ఆ తర్వాత మళ్ళీ మనకు కొంచెం డౌట్ ఏముంటుందంటే మరి అన్నేనా ఇంకేమైనా ఉన్నాయా
కారణాంకాలు ఇంకేమైనా వస్తాయా, ఇలాంటి డౌట్స్ వస్తాయి. కాబట్టి నేనేం చెప్తాను, దీన్ని ఇంకా సులభంగా సింపుల్గా 28 ఏదైతే ఉందో దాన్ని రాసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, 2 స్క్వేర్ ఇంటూ 7గా రాసుకోవచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 7గా రాసుకోవచ్చు. 4 7 28. ఇప్పుడు దీనికి ఒకటి యాడ్ చేస్తే 3, దీనికి ఒకటి యాడ్ చేస్తే 2, 3 2 6, అంటే మొత్తం కారణాంకాల సంఖ్య 6. అప్పుడు మనం సాటిస్ఫై అయ్యాం, ఓకే సార్ కరెక్టే. తర్వాత 1 + 7 కదా హార్డ్ ఫ్యాక్టర్స్, బేసిక్ కారణాంకాలు 1 + 7 కదా, ఆన్సర్ డైరెక్ట్గా 8 అని చెప్పొచ్చు. సార్ లేదు నేను కొంచెం పెద్ద లెక్కిస్తే కష్టం అవుతుంది కదా, మరి నేను ఎలా చేయాలి ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ప్రకారం అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే 2 పవర్ ఆఫ్ 0, ఓకేనా, 2 పవర్ ఆఫ్ 0 ప్లస్ ఇక్కడ 2 పవర్ ఆఫ్ 1 ప్లస్ 2 పవర్ ఆఫ్ 2. ఎప్పుడు సమ్ అడిగినప్పుడు, ఈ మోడల్ సమ్ అడిగినప్పుడు ఇలా రాసుకోండి, 0 1 2 వరకు రాసుకోండి, ఇంటూ ఇక్కడ 7 పవర్ ఆఫ్ 0 ప్లస్ 7 పవర్ ఆఫ్ 1. ఓకేనా. సింపుల్గా ఎప్పుడైతే బేసి అడిగాడో ఇవన్నీ పట్టించుకోకండి, పట్టించుకోకండి. సింపుల్గా 7 పవర్ ఆఫ్ 0 అంటే 1 ప్లస్ 7 పవర్ ఆఫ్ 1 అంటే 7 8. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ అంతే. సార్ ఇప్పుడు మరి సరి అడిగితే, ఓన్లీ సరి సంఖ్యలో మొత్తం అడిగితే అప్పుడు ఏం చేయాలంటే ఒక కండిషన్ ఏంటంటే సరి సంఖ్యల మొత్తం అడిగినటువంటి సందర్భంలో ఈ దాన్ని క్యాన్సిల్ చేయండి, 2 పవర్ ఆఫ్ 0ని తీసేయండి. తీసేస్తే 2 పవర్ ఆఫ్ 1 ప్లస్ అంటే 2 పవర్ ఆఫ్ 1 అంటే 2, 2 పవర్ ఆఫ్ 2 అంటే 4, అంటే ఎంత అవుతుంది సార్ 6 అవుతుంది. 6 ఇది ఇంటూ చేసుకుంటే ఇది 8, 6 8 జా 48. ఇప్పుడు ఒకసారి చూడండి 48 అవుతాయి కదా చూద్దాం. 2 + 4 6, 6 + 14 ఎంత అయింది సార్ 20, 20 + 28 ఇగో 48. అంటే ఈవెన్ కదా ఇవన్నీ, 2 4 14 28 ఈవెన్ కదా, ఐ మీన్ సరి సంఖ్యలు కదా, ఓకేనా, సరి కారణాంకాలు కదా, వాటి మొత్తం 48. సో ఇలా మనం మాట్లాడుకుంటాం సార్ వాటికి సంబంధించి, రైట్ అమ్మా. సో నేను మాట్లాడేది ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోగలిగినదైతే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఈ ప్రశ్న చూడండి, అప్లికేషన్ బిట్ ఎలా ఇచ్చాడు సార్, ఈ క్రింది వాణిలో సరైన దానిని గుర్తించండి అన్నాడు. ఏ అను ఒక సంఖ్య, అంటే స్టేట్మెంట్స్ ఇచ్చాడు A, Bలు రెండు. స్మాల్ ఏ అను సంఖ్య స్మాల్ బి చేత భాగించబడిన అది బి యొక్క అన్ని కారణాంకాల చేత భాగించబడును. మీరు సాటిస్ఫై అవ్వండి. ఒక క్వశ్చన్ తీసుకోండి, ఏ అను ఒక సంఖ్య బి చేత భాగించబడిన అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏమంటానంటే 30 ఉంది, ఇంకోటేమో 10 ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక సంఖ్య బి చేత భాగించబడిన అన్నాడు, అంటే 30 10 చేత నిశ్శేషముగా భాగించబడుతుంది. అయితే ఈ 10 యొక్క కారణాంకాలు 1 10 మరియు 2 5, మరి వీటి చేత కూడా భాగించబడును అనేది స్టేట్మెంట్ డిక్లరేషన్. ఇప్పుడు అవునా కాదా అంటే 1 చేత ఇది భాగించబడుతుంది, 2 15లు భాగించబడుతుంది, 5 6లు భాగించబడుతుంది, 13లు భాగించబడుతుంది. ఎస్ సార్, ఏదైనా ఒక 2 సంఖ్యలు తీసుకున్నప్పుడు ఒక సంఖ్య మరొక సంఖ్య చేత భాగించబడుతుంది అనుకుంటే ఏదైతే భాగిస్తుందో బి చేత భాగించబడుతుంది, కాబట్టి బి యొక్క కారణాంకాలన్నీ కూడా దత్త సంఖ్యను భాగిస్తాయి. 8th క్లాస్ 15.4 బిఫోర్ 4 or 5 మధ్యలో ఈ కాన్సెప్ట్ ఉంది సార్. ఒకసారి చూడండి నెక్స్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కరెక్ట్, ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్ అమ్మా. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఏ కామా బీలు పరస్పరం ప్రధాన సంఖ్యలైనప్పుడు, ఏ కామా బీలు పరస్పరం ప్రధాన సంఖ్యలైనప్పుడు ఏ మరియు బీలచే భాగించబడు సంఖ్య ఏ ఇంటూ బి చే కూడా భాగించబడుతుంది అంటున్నాడు. చూడండి ఇప్పుడు ఉదాహరణకు 5, 7 అనేటటువంటిది ఒక 2 పరస్పర ప్రధాన సంఖ్యలు, మీకు ఆల్రెడీ తెలుసు, కోప్రైమ్స్ అంటాం ఇంగ్లీష్లో. వీటి చేత భాగించబడే సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే 70 అనుకుందాం, అవునా కాదా. 5 14లో 70 వస్తుంది, 7 10లో 70 వస్తుంది. అయితే కండిషన్ ఏంటి, ఆ 2 చేత భాగించబడ్డప్పుడు వాటి లబ్ధమైనటువంటి ఏ ఇంటూ బి అంటే 5 × 7 = ఆ 35 చేత కూడా అది భాగించబడుతుంది అని చెప్తున్నాడు. ఎస్ సార్, భాగించబడుతుంది. అంటే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ సరైనవే కాబట్టి ఏ కాదు బి కాదు, 2 స్టేట్మెంట్స్ సరైనవే. ఓకేనా, 2 స్టేట్మెంట్స్ సరైనది, రైట్ అమ్మా. ఆ తర్వాత ఈ క్వశ్చన్ చూడండి సార్, A679B
72 చే నిష్పేషంగా భాగించబడిన ఏ కామ బీలు వరుసగా అన్నాడు. చూడండి, ఏ 6, 7, 9 బి. ఇక్కడ 72 చేత భాగించబడడం అంటే 72 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? జనరల్గా మనకు అందరికీ తెలుసు 12 యొక్క భాజనీయత సూత్రం ఏంటి. 12 యొక్క భాజనీయత సూత్రం ఏంటి చెప్తుంది సార్ అంటే అది ఒక సంఖ్య, ఏదైనా ఒక సంఖ్య 3 మరియు 4 చేత భాగించబడితే 12 చేత భాగించబడుతుంది. రైట్. మరి ఇక్కడ కూడా నేనేమంటున్నాను సార్ అంటే ఇక్కడ కూడా 8, 9లా రాసుకోండి. 8, 9, 8తో భాగించబడాలి, 9తో భాగించబడాలి. మరి ఇక్కడ కండిషన్ ప్రకారం 8తోటి భాగించబడాలి అంటే బి స్థానంలో ఉండాల్సిన సంఖ్య ఏది? 7, 9 అనేది 790 అబోవ్. మీరు డివైడ్ చేసుకోండి. 8, 9 జా 72. పక్కన ఎంత మిగిలింది? 7 మిగిలింది. 7 మిగిలింది అంటే ఈడ కూడా ఇంకో 2 పెట్టేసుకుంటే 8, 9 జా 72 అవుతుంది. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 2 కన్ఫామ్ ఇక్కడ. మరి బి ఈజ్ ఈక్వల్ టు 2 అనేటటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే 3 ఉన్నాయండి. 3 ఉన్నాయి. ఓకేనా? అప్పుడే మనం కన్ఫర్మ్ చేయడానికి రాదు. సరే, మరి ఏ ఈజ్ ఈక్వల్ టు 3నా 5నా 9నా అనేది కావాలి. అది కావాలంటే మనకి ఏం చేయాలి? ఇదైతే సాటిస్ఫై అయిపోయింది. 9 చేత ఇది భాగిస్తుందా లేదా అనేది మనం గమనించాలి. గమనించడానికి 9 యొక్క భాజనీయత సూత్రం ఏం చెప్తుంది? ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9 చేత భాగించబడాలి. సో మీకు గతంలో ఒకసారి చెప్పాను నేను. ఇదైతే 9. ఇప్పుడు నెంబర్ ఎంత వచ్చిందమ్మా? ఏ 6792 వరకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ 9 క్యాన్సల్. ఎందుకు 9 క్యాన్సిల్ చేస్తున్నాను నేను? 9 చేత భాగించబడింది. సమ్ చేసుకుంటూ కూర్చోవద్దు. ఈ 2 క్యాన్సిల్ 7 + 2 9 కాబట్టి వాటి జత 9 అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక ఏది కలిపితే 6కి 9 అవుతుంది సార్? 3 కలిపితే అవుతుంది. కాబట్టి మరి ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, నేను చెప్పడానికి, మిమ్మల్ని అర్థం చేయించడానికి ఈ టైం తీసుకుంటుంది. కానీ మీరు పేపర్ పైన పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేస్తే 10 నుంచి 20 సెకండ్లలో చేస్తారమ్మా. ఓకేనా? సో నెక్స్ట్ తల్లి, ఆ తర్వాత 8వ ప్రశ్న చూడండి. ఇది అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది టెక్స్ట్ బుక్లో కూడా కొంచెం లేదు క్లారిటీగా. ఈ క్వశ్చన్ ఎలా చేయాలి మనం? సరి ప్యాలిండ్రోమ్ సంఖ్యలన్నీ కూడా 11 చేత నిశ్శేషంగా భాగించబడును, మరి బేసి ప్యాలిండ్రోమ్ సంఖ్యలన్నీ 11 చేత నిశ్శేషంగా భాగించబడవు అన్నాడు. స్టేట్మెంట్ చాలా డీప్గా ఆలోచించాలి సార్ ఇక్కడ. ఓకేనా? మరి ప్యాలిండ్రోమ్ నెంబర్స్ అంటే ఏమిటి? ప్యాలిండ్రోమ్ సంఖ్యలు ఏమిటి? ప్యాలిండ్రోమ్ సంఖ్యలు అంటే తెలుగులో ద్విముఖ సంఖ్యలు అంటాం. అంటే ఉదాహరణకు మీరు 121 చూశారనుకోండి, ఇటు నుంచి చదవండి 121 అని, 121 సార్. ఇటు నుంచి చదవండి 121 సార్ కదా. అయితే ఇలాంటి సంఖ్యలన్నీ కూడా ప్యాలిండ్రోమ్ నెంబర్స్ అంటాం. మీకు తెలుగులో మాట్లాడుకుంటే మీ అందరికీ తెలుసు వికట కవి, చిన్నగా వికట కవి. మళ్ళీ ఉల్టా చదవండి వికట కవే వస్తుంది. ఓకేనా? అలా. మరి ఇక్కడ నేనేమంటాను సార్ అంటే మరి సరి ప్యాలిండ్రోమ్ అంటే ఏమిటి, బేసి ప్యాలిండ్రోమ్స్ అంటే ఏమిటి సార్ అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? రైట్. చూడండి అమ్మా, ఇప్పుడు 121 అనేటటువంటిది బేసి ప్యాలిండ్రోమ్, 122 అనేటటువంటిది సరి ప్యాలిండ్రోమ్. ఇక్కడ 12321 అనేటటువంటిది బేసి ప్యాలిండ్రోమ్. అంటే వాటి ఆ సంఖ్యలోని అంకెలు ఎన్ని ఉన్నాయి? 3 కానీ 5 కానీ ఉన్నాయి కాబట్టి బేసి అని చెప్తాం. ఇక్కడ 1 2 3 మళ్ళీ 3 2 1 ఇలా రాసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. ఓకేనా? ఇంకోటి మనకు 6 7 8 8 7 6 ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా అయితే ఇందులో ఇక్కడ సరిగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ సరి ప్యాలిండ్రోమ్స్ అన్నీ కూడా భాగించబడతాయి. ఒకసారి చెక్ చేద్దామండి అలా అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూడండి, ఇవి కలపండి 6 + 8 + 7, 6 + 8 + 7 ఎంత అవుతుంది? మనకు 21 వస్తుంది. అవునా? 21. మరి 7 + 8 + 6 ఇది కూడా 21 వస్తుంది. మైనస్ చేస్తే 0 వస్తుందంటే 11 చేత భాగించబడతాం. మనం ఏంటో బేసి స్థానాల మొత్తం సరి స్థానాల మొత్తానికి సమానమైనప్పుడు లేదా వాటి భేదం 11 అయినప్పుడు 11 చేత నిశ్చయంగా భాగించబడుతుంది. మరి ఇక్కడ ఇది 2 - 2 ఇది భాగించబడుతుంది. ఓకే, ఇది చూడండి 1 + 3 + 1 5 అవుతుంది.
2 + 2 4 అవుతుంది =1 వచ్చింది. అంటే ఈ 1 2 3 2 1 అనేటటువంటిది 11 చేత నిశ్చయముగా భాగించబడదు. అంటే ప్రశ్నలో ఏమడిగాడు సార్? సరి పాలిండ్రోమ్ సంఖ్యలన్నీ ఎస్ సంఖ్యలన్నీ కూడా భాగించబడతాయి, యాక్సెప్టెడ్. మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా ఈవెన్ రాసుకొని. ఇక బేసి పాలిండ్రోమ్ సంఖ్యలన్నీ కాదు, కొన్ని మాత్రమే భాగించబడతాయి, అన్నీ భాగించబడవు. కాబట్టి ఇది భాగించబడవు అంటున్నాడు, అన్నీ భాగించబడవు అంటున్నాడు. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కరెక్టే, 2 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఇక్కడ చూడండి, ఇది ఒక్క స్టేట్మెంట్ కనుక మీకు అర్థమవుతే దానిపైన ఉన్నటువంటి పూర్తి గ్రిప్ అనేది మీకు వస్తుంది సార్. అందుకే ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. ఆ తర్వాత 9వ ప్రశ్న చూడండి. రైట్, కారణాంకాలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది అన్నాడు. సో కారణాంకాలకు సంబంధించి ఏది సరికాదు? ఒక సంఖ్యకు గల కారణాంకాల సంఖ్య పరిమితము. ఎస్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ లిమిటెడ్. పరిమితం అండి. ఓకే, ఇది కరెక్టే. ఏది సరికానిది అడిగాడు. ఒక సంఖ్యకు గల కారణాంకాలు అన్నీ 1 మరియు అదే సంఖ్యకు మధ్య ఉండును. కరెక్టే సార్. మీరు ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాం అనుకోండి. 8 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8 అదే సంఖ్య మరియు 1 వాటి మధ్యలోనే ఉంటాయి. 1కి ముందు రావు, అదే సంఖ్యకు దాటి వెళ్ళవు, వాటి మధ్యలోనే ఉండేటటువంటివి ఆ కారణాంకాలు. రైట్. స్టేట్మెంట్ 3, ప్రతి సంఖ్య దానికి అదే కారణాంకము. ఎస్, ఇది కూడా కరెక్టే. మరి క్వశ్చన్లు ఏమడిగాడు? అయ్యా కానిది ఏది అన్నాడు. ఏది కాదు ఆన్సర్, ఏది కాదు, అన్నీ కరెక్టే. ఆడ ఇది తప్పని లేదు, అన్ని కరెక్టే స్టేట్మెంట్స్. ఓకేనా రైట్. ఇది చూడండి ఈ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికానిది అంటున్నాడు. సరికానిది అంటే ఒక సంఖ్య యొక్క గరిష్ట గుణిజాన్ని చెప్పలేము. ఎస్. సో మ్యాక్సిమం మల్టిపుల్ ఏదైనా ఒక నెంబర్ యొక్క మ్యాక్సిమం మల్టిపుల్ చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు 6 యొక్క మల్టిపుల్స్ రాయండి సార్ అంటే 6, 12, 18, 24, 30, 36, 42, 48 అలా రాస్తూ పోతాము. అలా రాస్తూ పోతే ఏది సార్ గరిష్టం అంటే చెప్పలేమండి. కరెక్టే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, ఒక సంఖ్య యొక్క గుణిజాన్ని, ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఒక సంఖ్య యొక్క గుణిజాలన్నింటికి దత్త సంఖ్య కారణాంకం మగును. ఇది బాగా ఆలోచించాలండి. అసలు ఒక సంఖ్య యొక్క గుణిజాలన్నీ, ఇప్పుడు ఉదాహరణకు మనం ఇందాక రాసాం కదా, 6 రాసాం కదా, 6 యొక్క గుణిజాలు ఏవైతే ఉన్నాయో 6, 12, 18, 24, 30 ఇలా వస్తూ పోతాయి కదా. ఈ గుణిజాలన్నీ కూడా దత్త సంఖ్యకు, దత్త సంఖ్య అంటే ఇదే కదా, గుణిజాలన్నింటికి ఇప్పుడు 12, 18, 24, 30, 36, 42 వాటన్నింటికి కూడా ఈవెన్ 6కి కూడా దత్త సంఖ్య అంటే తీసుకున్న 6 ఆ సంఖ్య కారణాంకం అవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. 100% కరెక్ట్ సార్. ఇది కూడా రైట్ స్టేట్మెంటే. చాలా డెప్త్గా ఆలోచించాలి, అందుకే చాలా కేర్ఫుల్గా మనం పేపర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. చూడండి ఒకసారి, ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య పరిమితం అన్నాడు. ఈ పరిమితం కాదు, అపరిమితం అండి. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ దీనికి విరుద్ధం. ఇచ్చిన దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ కదా, చెప్పలేం కదా. అప్పుడు పరిమితం ఎక్కడ అవుతుంది? అపరిమితం. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ సార్ ఇక్కడ. ఓకేనా, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆ తర్వాత చూడండి అమ్మా 11వది. అసలు ఈ బిట్టు చూడండి అసలు ఎంత బాగుంటుందో. 32 యొక్క బేసిక్ కారణాంకాల సంఖ్య. జనరల్గా 2^5 రాస్తాం సార్, ఈవెనే ఉంది, హార్డ్ లేదు మనం అనుకుంటాం. అప్పుడు ఈ కారణాంకాల మొత్తం ఎంత సార్ అంటే 6 అని చెప్తాం. ఓకేనా, సరి కారణాంకాల సంఖ్య అంటే అదే కాబట్టి 5 అని చెప్తాం. మరి ఏంది సార్ 7 ఉంది సార్ అంటే, చూడండి బేసిక్ కారణాంకాల సంఖ్య 1 సార్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 132. సో ఇలాంటి కేసెస్ ఎప్పుడైతే వస్తుందో బేసిక్ కారణాంకాలు అడిగినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 అనేది ప్రతి సంఖ్యకు కూడా కారణాంకమే. కాబట్టి ద హార్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 1. ఖచ్చితంగా 1 ఉంటుంది. అది 1 కౌంటింగ్ అవుతుందంటే అది ఖచ్చితంగా 1 ఉంటుంది 100%. ఆ తర్వాతనే ఇంకోటి బేసి రావచ్చు, రాకపోతే తర్వాత విషయం. ఓకే రైట్. ఆ తర్వాత 12th క్వశ్చన్, ఈ క్రింది సంఖ్యలలో ఏది 1 నుంచి 10 వరకు అన్నింటి చేత భాగించబడును అంటున్నాడు. చూడండి, మీకు ఒక భాజంతి సూత్రం అడగలే, ఆడికి మొత్తం కలిసి 10 వరకు అడిగేశాడు. ఇప్పుడు ఇందులో 10 చేత భాగించబడాలంటే ఒక కండిషన్ ఉంది, 5 చేత భాగించబడాలంటే ఒక కండిషన్ ఉంది. చూడండి, 10 చేత భాగించబడాలి అంటే 1ల స్థానంలో 0 ఉండాలి కాబట్టి ఒక ఆప్షన్ పోయింది. ఆప్షన్స్ బేస్డ్ వెళ్ళాలి. నెక్స్ట్ 1 చేత భాగించబడి, ఇప్పుడు 1, 2, 3 అన్నీ రాసుకుంటాను వరుసగా.
అవసరం కూడా లేదు, బట్ రాస్తాను అంతే. 6 ఇక్కడ 7 8 9 10. సో 10 అయిపోయింది, ఇది అయిపోయింది. 2తో 0 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది, 5తో కూడా భాగించబడుతుంది, కథం. ఓకేనా? ఇప్పుడు 3తో భాగించబడుతుందా చూడండి. అన్నీ చూసుకుంటే 9 వస్తున్నాయి కాబట్టి 3తో కూడా అన్నీ భాగించబడతాయి. ఓకేనా? 4తో భాగించబడాలి అంటే ఇప్పుడు అన్నీ 9 వస్తున్నాయి, ఇటు పోయింది అంతే. ఇప్పుడు 4తో భాగించబడాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. లాస్ట్ 2 డిజిట్స్, అమ్మో ఎంత టఫ్గా ఇచ్చాను చూడండి ఆప్షన్లో. లాస్ట్ 2 డిజిట్స్లో ఇది భాగించబడుతుంది, ఇది భాగించబడుతుంది. 4తో కానీ ఇది భాగించబడుతుంది, ఎందుకంటే 20 ఉందిగా, 5 4 20 కదా, అయిపోయి ఇంకో ఆప్షన్ పోయింది. ఇక 5 అయిపోయింది, 6 అయిపోయింది. సో ఈ 2 3 పోయింది కాబట్టి 6 అయిపోయింది. మిగిలింది డిసైడింగ్ పాయింట్ 7. మరి 7 ఏం చేద్దాం? ఇక్కడ 7తో అంటే 7 4 21, 4 మిగిలింది 42, 7 42. ఓహో ఇది భాగించబడుతుంది సార్. ఇక్కడ 7049, 7049, 3 మిగులుతుంది, ఇది భాగించబడట్లేదు సార్. సో డిసైడింగ్ 8 చేసింది కాబట్టి 2520 ఈజ్ యువర్ ఆన్సర్. 2520. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఈ క్వశ్చన్ కూడా చూడండి, చాలా జాగ్రత్త ఉంటుంది. n ఒక సహజ సంఖ్య అవుతూ 2n + n అనబడు సంఖ్య 2 చేత భాగించిన ప్రతిసారి వచ్చు శేషం ఎంత అన్నాడు. ఇప్పుడు 2n + 1 అంటే 2 ప్లేస్లో 1 పెట్టండి, లేదా 2 పెట్టండి. ఏది పెట్టినా కూడా ఖచ్చితంగా ఏమవుతుంది? ఇది ఈవెన్ అవుతుంది, ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. +9 అంటే ఒక హార్డ్ నెంబరు. ఒక ఈవెన్ నెంబరు ప్లస్ ఒక హార్డ్ నెంబరు, ఒక సరి సంఖ్య ప్లస్ ఒక బేసి సంఖ్య కలిపితే ఖచ్చితంగా ఎల్లప్పుడూ బేసి సంఖ్యనే వస్తుంది. మరి ఒక బేసి సంఖ్య 2 చేత భాగించబడినప్పుడు వచ్చేసారి ప్రతిశేషం ఎంత సార్ అంటే ప్రతిసారి 1, అంతే. దట్ ఈస్ యువర్ ఆన్సర్. అయిపోయింది. ఇది చూడండి అమ్మా, బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం. బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం 2n ± 1, లేదా 2n + 1 చెప్పొచ్చు, 2n - 1 చెప్పొచ్చు. కాబట్టి 2 కూడా సరైనవే. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. 1 or 2, 1 and 2, 1 or 2 కాదు, 1 and 2. ఈ ప్రశ్న చూడండి ఎంత డెప్త్గా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందో. ఏ అనునది బి యొక్క కారణాంకమైతే అన్నాడు. ఏ అనేది బి యొక్క కారణాంకమైతే బి అనున్నది ఏ చేత భాగించబడదు. ఫస్ట్ రాసుకుందాం. ఏ అనేది బి యొక్క కారణాంకం అంటున్నాడు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఏ అనేది ఏ = మనం 6 అనుకుందాము, బి = 30 అనుకుందాం సార్, 30 అనుకుందాం. ఇప్పుడు కండిషన్ ప్రకారం ఏమేమి సాటిస్ఫై అవుతాయి? ఎందుకంటే బి యొక్క కారణాంకం అన్నాడు కాబట్టి 6 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 30. బి అనున్నది ఏ చేత భాగించబడదు అంటున్నాడు. ఇది రాంగ్ కదా, ఇది రాంగ్, ఇది కాదు ఆన్సర్. ఎందుకంటే భాగించబడుతుంది. 30 ఈజ్ డివిజిబుల్ బై 6 ఇక్కడ. అదే 6 ఈజ్ గ్రేటర్ దాన్ 30 అంటుండు. ఈ స్టేట్మెంట్ కూడా కాదు, అది కూడా కరెక్ట్ కాదు, తప్పు. ఆ ఆప్షన్ కూడా కాదు సార్. మిగతా 2 ఆప్షన్లు చూడండి. ఏ అనున్నది బి యొక్క గుణిజం అవుతుంది అన్నాడు. అవుతుందా? ఏ అనేది బి యొక్క గుణిజం. అప్పుడు 6 అనేటటువంటి 30 విషయంలో ఇది ఏ ఇది బి అయినప్పుడు ఏ అనున్నది బి యొక్క గుణిజం అవుతుందే అంటున్నాడు. సార్ అందరూ ఏమనుకుంటారు అంటే అది కూడా కాదు సార్, ఆప్షన్ ఏది కాదు అనుకుంటాం సార్. చాలామంది పొరపాటు పడి ఈ ఆప్షన్ పెట్టారు. బట్ నేనేం చెప్తానంటే ఇది ఏ = 30 ఎందుకు కాకూడదు? ఏ కూడా 30 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అన్ని కండిషన్స్ బి అనేది ఏ చేత భాగించబడదు, అవును, ఆ తప్పు స్టేట్మెంటు. ఆ తర్వాత ఏ లెస్ ఇది కాదు, అంటే 30 = 30 అవుతుంది, కానీ అది 30 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 గ్రేటర్ దాన్ 30 కాదు కదా. సో అది కూడా కాదు. ఇక్కడ మరి ఏ అన్నది బిగ్ గుణిజం అవుతుందంటే 30 × 1 = 30 గుణిజం అవుతుంది కదా. సో ఈ కాన్సెప్ట్ సాటిస్ఫై అవుతుంది. ఇంత డెప్త్గా మనం ఆలోచించాలి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నోట్ చేసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో మీకు 100% హెల్ప్ అవుతుంది. సో మనం ఎగ్జామ్ వరకు ఇలాంటి ఫ్రీ టెస్టులు కండక్ట్ చేస్తూ వస్తాం, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మన కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా కోర్స్ కావాలన్నా, మా నుంచి హెల్ప్ కావాలన్నా మాకు మెసేజ్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.